అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ అలాగే టమాటాతో కలిపి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది అన్ని రకాల టిఫిన్లతో తినడానికి చాలా బాగుంటుందండి. ఇంకా పల్లీలు కానీ పుట్నాలు కానీ కొబ్బరి ఏమీ అక్కర్లేదు. ఈ చట్నీ చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అవి వేగిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా వేయించాలి. ఎండుమిర్చి అనేది కారానికి సరిపోను వేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలు కట్ చేసి ఆ ముక్కలని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. అవి కొంచెం రంగు మారిన తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేయాలి. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఒక 3 నుండి 4 నిమిషాలు టమాటానైతే ఉడికించాలి. మూత ఏమీ పెట్టనక్కర్లేదండి. మూత పెట్టకుండా 3-4 నిమిషాలు ఉడికించామంటే ఇలా ముక్క నుండి స్కిన్ అనేది సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ముక్కల్ని చల్లార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందాక వేయించిన ఎండుమిర్చి వెల్లుల్లి ముక్కలు, అలాగే టమాటా ఉల్లిపాయ కూడా వేయించాం కదా, చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కావాలంటే మెత్తగా, లేదు కొంచెం కచ్చాపచ్చాగా కావాలంటే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కారం చూసి వేసుకోండి. ఆల్రెడీ టమాటా ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసాను కాబట్టి నేను ఎక్స్ట్రా ఉప్పు ఏమీ వేయలేదు, తగ్గితే వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసము స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక కొంచెం కరివేపాకు వేయాలి. కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చండి. పోపులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేస్తాం కదా, అవి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిటికెడంత పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఆ పోపుని పచ్చడిలో వేసేయాలి. అంతే అండి. దోశతో కానీ ఇడ్లీతో కానీ ఏ టిఫిన్తో తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.